హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ 3 to 4 మంత్స్ తర్వాత ఫ్రిడ్జ్కి గ్యాస్కెట్ అయితే దొరికిందనమాట. సో 4 మంత్స్ చాలా హ్యూజ్ టైమే కదా. సో మా ఆయన అయితే ఇన్ బిట్వీన్ చాలా ప్రెషర్ చేశారు, దీనైతే ఎక్స్చేంజ్ అన్నా చేసుకుందాం అట్లీస్ట్ ఎన్ని రోజులు అనేసి వెయిట్ చేసేదనేసి. బట్ ఫైనల్గా ఈ ఒక్కసారి వెయిట్ చేద్దాము, ఇన్ కేస్ రాలేదంటే కొత్తదే కొనుక్కుందాం అనేసి. సో ఫైనల్గా దొరికేసిందనమాట. సో బాగా ఫిట్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందుండే ఫిక్స్ చేసేకి. అప్పుడు హెయిర్ డ్రైయర్ సాయంతో అయితే ఫిట్ చేసేసుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లోపలే కాదు, బయట కూడా స్టోరేజ్‌లాగా యూజ్ చేస్తాం గదా. సో పైన ఒక షీట్ అయితే స్ప్రెడ్ చేసేసాను. దీనిపైన అయితే ఇంకా ఇలాంటి దువ్వెనలు, పెన్ అయితే నాకెప్పుడూ ఉండాలనమాట నా దగ్గరలోనే. మా పిల్లోడు దీన్ని ఫస్ట్ చూసేసి స్పిన్ అవుతుందనేసి దానికి ఇలా డిజైన్స్ చేసి పెట్టాడు. ఇది కూడా ఒక డిజైన్‌లాగా బావుంది గదా. సో ఇంకా దీంతో అయితే కోంబ్స్, పెన్ అయితే పెట్టుకునే ఉంటాను. సో ఇందాకే చెప్పాను గదా. ఇంకా ఫ్రిడ్జ్ పైన ఇంకేం పెడతానంటే క్లిప్స్ అనమాట. క్లిప్స్ ఇవన్నీ చూడండి ఎంత చిందరవందరగా అయిపోయింది. ఫ్రిడ్జ్ అంతా లోపల పెట్టింది కదా. సో ఇప్పుడు క్లీన్ చేసి ఒకేసారి పెట్టేసుకుందాము, అంటే డ్రై క్లీనింగ్ లాగానమాట. సో దుమ్మేమైనా ఉంటే నీట్గా తుడిచేసి అయితే పైన పెట్టేసుకుంటాను. దీని రిలేటెడ్ ఫుల్ లాంగ్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇంకా చూడండి బయట అంతా నీట్గా వాష్ చేసేసి పెట్టేశాను సన్ డ్రైకి. చూడండి అన్నీ బాగున్నాయి కదా, పడేసుకోవడానికి ఇష్టం ఉండలేదు. అందుకే దేవుడు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నావా అనేసి నీకు దొరికిపోతుంది పో అనేసి పంపించినట్టుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. సో నాకు అంత ఈజీగా ఏదైనా పడేసుకోవడానికి నచ్చదు. చాలా లాస్ట్ వరకు ట్రై చేస్తాను చాలా ఓపికగా. ఇంకా కుదరదు అంటే మాత్రమే పడేసుకుంటాననమాట. సో దట్టు ఫ్రిడ్జ్‌లో అన్నీ బావుంది. ఒక్క గ్యాస్కెట్ అది కూడా 1600 సంథింగ్ ఏమో పడింది అంతే. ఇంత చిన్నదానికి ఎందుకు అంత పెద్ద ఫ్రిడ్జ్‌ని పడేసుకోవాలనిపించింది. ఫైనల్‌గా దొరికిపోయింది. రేపైతే ఫుల్ లెంగ్త్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.